ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తికి తన ప్రత్యేకత ఉంటుంది. ఈ ప్రత్యేకతలు కొందరికి బలం అవుతుంది, అలాగే కొంతమందికి బలహీనత అవుతుంది. అది మనుషులైనా లేదా పశుపక్షులైనా సరే. ఒక చేపను చూడండి, తన సమస్త జీవితం మొత్తం నీటిలోనే గడిపేస్తుంది. కానీ అది వనంలో పరిగెత్తలేదు. అదే సింహం వనానికి రాజు అని పిలుస్తారు, కానీ అది దాని ఆధిపత్యాన్ని నీటిలో మాత్రం చూపించలేదు. ఒకవేళ సింహం చేప దగ్గరకు వెళ్ళి నువ్వు వనానికి వచ్చి నన్ను ఎదిరించు అని చెప్తే గనక అది అన్యాయమే. అది చేప యొక్క బలహీనత, దాన్ని వెక్కిరిస్తున్నట్టు అవుతుంది. ఈ ప్రపంచం దాన్ని చూసి బలహీనతను చూసి నవ్వుతుంది, అలాగే మీ మూర్ఖత్వాన్ని చూసి కూడా ఎగతాళి చేస్తుంది. కాబట్టి మీరు జీవితంలో ఎప్పుడైనా ఎవరితోనైనా పోటీ పడాలనుకుంటే అటువంటి వ్యక్తితో పోటీ పడండి. వారికి బలం, స్థిరత్వం, అలాగే ధనం, ఈ మూడింటిలో మీకు సమానంగా ఉన్నవారితో. ఎందుకంటే అప్పుడే ఇద్దరికీ సరైన శిక్ష దొరుకుతుంది. ఒకవేళ ఎవరైనా వ్యక్తి మీకంటే ఎక్కువ బలవంతుడైతే వారు మిమ్మల్ని బాధ పెట్టాలని ప్రయత్నిస్తుంటే అప్పుడు ఒకటి అర్థం చేసుకోండి, ఎక్కువ తీయని పళ్ళు ఏ చెట్టయితే ఇస్తుందో జనం దాన్నే రాళ్లతో కొడతారు అని. ఒకవేళ మీరు ఎక్కువ బలవంతులైతే ఎప్పుడూ అభిమానం చూపించకండి. గుర్తుపెట్టుకోండి, ఎంత పెద్ద రాయైనా నీళ్లలో పడ్డప్పుడు అది దాని అస్తిత్వాన్ని కోల్పోతుంది. మీ బలాలతో సంతోషంగా ఉండండి.